పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఏఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, భగత్ సింగ్ వర్ధంతికి సంబంధించి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేస్తూ ఉన్నారు. యువతకి లేకపోతే దేశానికి భగత్ సింగ్ ఇచ్చిన సందేశం ఏంటి? మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, యూత్ ఆర్గనైజేషన్, మీ పార్టీకి సంబంధించి భగత్ సింగ్ భావనలు ఎలా ఉన్నాయో స్పందించండి, వివరించండి. ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఖమ్మం నగరంలో మరి ఇవాళ పాత కలెక్టరేట్ నుండి పాత బస్టాండ్ వరకు ఇవాళ విద్యార్థులకు ఆగడాల ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్చి 23, 1931 భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ అమరత్వం పొందినటువంటి రోజు. వాళ్ళ యొక్క అమరత్వానికి సూచికగా భారతదేశ విప్లవ ఉద్యమం మరి దేశవ్యాప్తంగా నలుమూలలా విస్తరించడానికి వాళ్ళ యొక్క అమరత్వమే ఇవాళ ప్రధానమైనటువంటి ఈ స్ఫూర్తిని రగిలించింది. మరి ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకి మరి ఉరిదేయకుండా ఉండుంటే భారతదేశంలో మరి స్వతంత్రం మరింత తొందరగా రావడానికి కూడా అవకాశం ఉండేది. మరి అయినప్పటికీ మరి వాళ్ళ యొక్క అమరత్వాన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి ఆనాడున్నటువంటి విద్యార్థులు, యువకులు, భారతదేశంలో ఉన్నటువంటి విప్లవ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా విప్లవ పార్టీల వైపు ఆకర్షితులయ్యారు. వాటి స్ఫూర్తితోనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 1936లో ఏర్పాటు జరిగింది. ఆ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా ముఖ్య భూమిక పోషించింది. మరి ఆనాడు భగత్ సింగ్ మరి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ పేరుతో దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించడంలో, యువకుల్ని, విద్యార్థుల్ని సంఘటితం చేయడంలో మరి భగత్ సింగ్ తన యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం అందించటమే తన లక్ష్యంగా ఆ రోజు 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రాయంలోనే ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి గొప్ప విప్లవ వీరుడు, గెరిల్లా పోరాటాలకి స్ఫూర్తించినటువంటి గొప్ప వీరుడు. ఆయన స్నేహితులైనటువంటి రాజ్గురు, సుఖదేవులు కూడా మరి భగత్ సింగ్తో మరి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి చరిత్ర ఇవాళ ఉంది. కానీ ఈ చరిత్రని ఈ పాలకులు, ఈ మతోన్మాదులు, ఈ కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ ఈ చరిత్రను కనుమరుగు చేసే విధంగా మరి కనుమరుగు చేస్తూ ఉన్నాయి. వెంటనే భగత్ సింగ్కి భారతరత్న ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారత స్వతంత్ర పోరాటానికి తొలి ఘట్టంగా మరి ఆనాడు పోరాటాలు నిర్వహించినటువంటి భగత్ సింగ్ని భారతదేశం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి, సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళకి ఇవాళ భారతరత్న ఇస్తూ ఉన్నారు. ఇటువంటి త్యాగం చేసినటువంటి నిస్వార్థం లేకుండా మరి తొలిప్రాయంగా మరి తన యొక్క ప్రాణాన్ని మరి ప్రణంగా పెట్టి భారతదేశ విప్లవ ఉద్యమానికి దిక్సూచి అయినటువంటి భగత్ సింగ్ భారతరత్న ఎందుకు ఇవ్వరని చెప్పి ఇవాళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆయన యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క విప్లవ ఉద్యమ ఘట్టాలని మరి భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకి అందుబాటులో తీసుకువచ్చే విధంగా పాఠ్యాంశాలుగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ యువకులు మత్తు పానీయాలకి, డ్రగ్స్కి, ఆన్లైన్ బెట్టింగులకి, వ్యసనాలకి ఇవాళ అలవాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరుల యొక్క జీవితాలని స్ఫూర్తిగా తీసుకొని సమాజ స్థాపన కోసం ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భం కూడా వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు మేల్కోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మరి ఆనాడు ఆ మహానుభావులు, ఆ మహనీయులు విప్లవ పోరాటాన్ని, వారసత్వాన్ని ఇవాళ మిగిల్చారు. ఇవాళ విప్లవ పార్టీలు, విప్లవ విద్యార్థి సంఘాలు తక్షణ కర్తవ్యం ఏంటంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విద్యార్థుల, యువకులకి పిలుపునిస్తూ ఉన్నాం. రావి శివరామకృష్ణ గారితో ఇప్పటిదాకా పెషావర్ వీర జవాన్లు, సర్దార్ భగత్ సింగ్ అనుచరులు చివరిగా ఎంచుకున్న వాటిది భారతదేశ విప్లవోద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి భగత్ సింగ్ అనుచరులంతా కూడా తర్వాత ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం. ఈ దేశంలో ఏదైతే ఉన్నారో తొలితరం స్వతంత్ర సమరయోధులు ఈ దేశం బాగుండాలని, వాళ్ళ కలలు సాకారం ఏంటంటే ఈ దేశ ప్రజలందరూ జీవితాల్లో వెలుగులు నిండాలని చెప్పేసి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజు పార్లమెంట్లో బాంబు వేసి ఆ విధంగా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా అరెస్ట్ అయ్యి ఈ దేశ స్వతంత్ర పిపాసని, స్వతంత్రోద్యమం యొక్క భావనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి
చెవిటోడి ముందు శంఖ మీద సందంగా ఉన్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ చెవులకి వినపడేలాగా స్వాతంత్రోద్యమ కాంక్షను తెలియజేసినటువంటి విప్లవ వీరుల్ని స్మరించుకుంటూ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకి ఈ విధంగా ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ రావి శివరామకృష్ణ గారు మేము అడగగానే వాయిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.